హాయ్ బ్రో. హాయ్ 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 అండి. ఇప్పుడు ఇంకేమి అభివృద్ధి చెందాలనుకుంటున్నారు ఇక్కడ? అభివృద్ధి అంటే మనకి అభివృద్ధి పరంగా అయితే గత 5 ఏళ్ల నుంచి మరి తెనాలి అయితే ఏమీ నోచుకోలేదు మేడం. ప్రజెంట్ అయితే దాని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే బిల్డింగ్ ఉంది మేడం తెనాల్లో, అది పడేసి కడతానని చెప్పి శాంక్షన్ చేయించారు సార్ ఉన్నప్పుడే. అది వరకు ఇంతవరకు జరగలేదు. దాని న్యాయమాల బంగారు కొట్లోళ్ళకి సపరేట్గా బిల్డింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. అది డస్ట్ పెట్టుకుపోయింది. తాగడాలు, గంజాయి బ్యాచ్ మొత్తం అక్కడే ఉంటారు. సో తెనాలిలో ఎక్కువ గంజాయి ఎక్కువ ఇదవుతున్నారని విన్నాను, నిజమే? స్మగ్లింగ్ జరుగుతుంది మేడం. గంజాయి బాగా తాగుతున్నారు, తిరుగుతున్నారు. అతన్ని స్టాప్ చేయలేమంటారా? అది స్టాప్ చేయాలంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి కదా. మనం లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే ఏదైనా జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ మన గవర్నమెంట్ మొత్తం వీక్ అయిపోయింది. లా అండ్ ఆర్డర్ మొత్తం గవర్నమెంట్ చేతిలోకి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ప్రజెంట్ ఏదైనా తెనాలని కాదు మన రాష్ట్రం మొత్తం కొంచెం అభివృద్ధి చెందాలంటే కొంచెం మారాలి మేడం. ఎక్కడ ఈ లోపం అంతా ఎక్కడ వస్తుంది అంటున్నారు? అంటే స్టార్టింగ్ నుంచే ఉందంటారా, లేకపోతే ఇక్కడ వెనక సైడ్ నుంచే ఏదన్నా అవుతుంది? మేడం ఒకటి మేడం, మన రాష్ట్రం కాదు ఏ రాష్ట్రం తీసుకున్నా కానీ అభివృద్ధి చేసి పథకాలు అనేది ఇవ్వాలి. అప్పులు చేసి పథకాలు ఇవ్వకూడదు. అప్పులు చేసి పథకాలు ఇస్తే రాష్ట్రం అనేది ఆటోమేటిక్గా అప్పుల పాలైపోద్ది. సామాన్యుడి మీద భారం అనేది పడుద్ది. అది దోచుకో దాచుకో, దొరికిందల్లా దోచుకో, దొరికిందల్లా దాచుకో, అంతే. ఇక్కడ అంతే మేడం జరుగుతున్న సిచ్యువేషన్. అయితే మాకు సంబంధించి మా తెనాలి కనుక డెవలప్ అవ్వాలంటే నాదెండ్ల మనోహర్ గారి వల్లే అవుతుంది. ఆయన వల్ల సాధ్యం. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం ఆయన ఎలా అయితే వర్క్ చేశారో ఇప్పుడు కూడా అంతే విధంగా తెనాలిని అంటే ఆయన ఓన్ చేసుకొని తెనాలి నియోజకవర్గానికి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక సాయం అందించాలి అనే భావన అయితే ఆయన ఖచ్చితంగా తెనాలి ప్రజల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటుంది. ఖచ్చితంగా ఆయనే వస్తారు, ఆయనే రావాలని నేను కోరుకుంటున్నాను.